హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతీ7. సో డిఎస్ఎం నా టాపిక్ వచ్చేసి ఏంటంటే ఏపీ పాలిసెట్ 2025 సో మార్క్స్ వర్సెస్ ర్యాంక్ గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ వీడియోలో. సో డిఎస్ఎన్స్ మీకు ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ ఉంటుంది అనేది సో ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు లాస్ట్ వరకు వచ్చేయండి, ఓకేనా? చేస్తారా కదా, రైట్. సో డిఎస్ఎన్ ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి, ఓకేనా? రైట్. సో గోయింగ్ టు ద టాపిక్ నానా. సో ఏపీ పాలిసెట్ 2025 మార్క్స్ వర్సెస్ ఎక్స్పెక్టెడ్ ర్యాంక్. సో డియర్ స్టూడెంట్స్, మీకు ఎంత మార్క్స్ ఉంటే ఎంత ర్యాంక్ ఉంటుందని చెప్తున్నా చూడండి. మార్క్స్ రేంజ్ అండ్ ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ రేంజ్. సో మీకు వచ్చేసి 115 మార్క్స్ నుంచి 120 మిడిలో వచ్చింది అనుకో ఒకవేళ, ఓకేనా? మీ ర్యాంక్ ఎంత ఉంటుందంటే 1 నుంచి 20 మధ్యలో ఉంటుంది, ఓకేనా? రైట్. 115 మార్క్స్ నుంచి 120 అంటే యు ఆర్ ఇన్ ద ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్. 20 బిలో ఉంటుంది అనమాట, 20 బిలో ర్యాంక్ ఉంటుంది. అదేవిధంగా 110 మార్క్స్ నుంచి 114 మార్క్స్ వచ్చింది అనుకో, మిడిల్లో మీకు మార్క్స్ వస్తే మీ ర్యాంక్ వచ్చేసి 100 బిలో ఉంటుంది. 100 బిలో అంటే 21 నుంచి 100 మిడిల్లో వస్తుంది మీకు ర్యాంక్, ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి అన్న, ఈ టేబుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది యాజ్ యూజువల్గా. చూడండి 105 మార్క్స్ వచ్చింది. 105 నుంచి మీకు 109 మార్క్స్ వచ్చింది అనుకో, అంటే మిడిల్లో వస్తే మీకు ర్యాంక్ ఎంత ఉంటుంది? 100 ఎబో, అంటే 101 నుంచి 200 మిడిల్లో మీకు ర్యాంక్ ఉంటుంది అనమాట, ఓకేనా? రైట్. ఇక చూడండి 100 మార్క్స్ నుంచి 104 మార్క్స్ మిడిల్లో మార్క్స్ వస్తే మీకు మీ ర్యాంక్ వచ్చేసి సో 201 నుంచి 1000 బిలో ఉంటుంది అనమాట. అంటే మీకు 100 ప్లస్ అయింది అనుకో, మీకు 1000 బిలో ర్యాంక్ వచ్చినట్టు, ఓకేనా? 100 ప్లస్ మార్క్స్ వచ్చింది అనుకో, మీకు 1000 బిలో అంటే యూఆర్ ఇన్ టాప్ 10 కాలేజ్లో సీట్ వస్తున్నట్టే నీకు, రైట్. చూడండి సో 90 ఎబో నుంచి 99 బిలో, అంటే 90 నుంచి 99 రేంజ్లో మీకు మార్క్స్ వచ్చింది అనుకో, మీ ర్యాంక్ ఎంత ఉంటుంది? 1000. చూడండి 1000 ఎబో టు 2000 బిలో, అంటే 2015 బిలో ఉంటుంది అనమాట మీ ర్యాంకు. సో రైట్. సో ఇక్కడ చూడండి 80 మార్క్స్ నుంచి 89 మార్క్స్ మిడిల్లో వచ్చింది అనుకో, మీ ర్యాంక్ ఎంత ఉంటుంది? 2000 ఎబో నుంచి 5000 బిలో, అంటే 5000 బిలో ఉంటుంది మీ ర్యాంక్ అనమాట. సో అదేవిధంగా 70 నుంచి 79 ఉంటే మీ ర్యాంక్ వచ్చేసి ఎంత ఉంటుంది అంటే 5000 ఎబో నుంచి 10,000 బిలోలో ఉంటుంది అనమాట, ఓకేనా? రైట్. చూడండి 60 నుంచి 69 మీ మార్క్స్ వస్తే మీ ర్యాంక్ వచ్చేసి 10,000 అబో నుంచి 25,000 బిలో, అంటే 25,000 కంటే తక్కువ అనమాట మీకు ర్యాంక్. చూడండి 50 మార్క్స్ నుంచి 59 మిడిల్లో మీకు మార్క్స్ వస్తే మీ ర్యాంక్ వచ్చేసి 25,000 ఎబో నుంచి 50,000 బిలో. సో మీ మార్క్స్ వచ్చేసి 40 నుంచి 49 మిడిల్లో మీ మార్క్స్ వస్తే మీ ర్యాంక్ వచ్చేసి 50,001 నుంచి 85,000 బిలో ఉంటుందన్నమాట, రైట్. 30 నుంచి 39 మిడిల్లో మీకు మార్క్స్ వచ్చిందనుకో, మీ ర్యాంక్ వచ్చేసి 85,000 నుంచి 1,25,000 బిలో ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ ద ఎక్స్పెక్టేషన్ ర్యాంక్స్ అండ్ మార్క్స్ మాత్రమే డియర్ స్టూడెంట్స్. నేను ఒకటి చెప్తున్నా చూడండి, మీకు ఎన్ని మార్క్స్ వస్తే బెస్ట్ కాలేజెస్లో సీట్ వస్తుంది అనేది చెప్తున్నా చూడండి. సో మేజర్గా అయితే నాన్న ఇక్కడ నుంచి నాన్న మెయిన్ 80+ నుంచి చూసుకోవాలి మీరు. 80+ నుంచి మీకు ఈ కాలం నుంచి మీకు మార్క్స్ మంచిగా రావాలి అనమాట, ఓకేనా? రైట్. చూడండి 5000 బిలో అంటే మీకు బెస్ట్ కాలేజెస్లో వచ్చినట్టే, ఓకేనా? బెస్ట్ కాలేజెస్లో సీట్ కావాలంటే మీకు 5000 బిలో ర్యాంక్ ఉండాలి. సో ఇవి చూడండి ఇక్కడ నుంచి నాన్న, ఇక నేను ఫస్ట్ ఏదైనా టాప్ 10 కాలేజ్లోనే సీట్ కావాలి, టాప్ 10 కాలేజ్లోనే నాకు సీట్ కావాలంటే ఈ 3 క్యారెక్టర్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 3 వెరీ వెరీ ఇంపార్టెంట్ మార్క్స్, ఓకేనా బేటా? సో 100 ఎబో ఉన్నట్టు, ఇక మీకు 100 ఎబో అయినట్టు ప్లేస్, ఓకేనా? సో మీకు 100 ప్లేస్ వచ్చింది అనుకో, మీకు పక్కా టాప్ 10 కాలేజ్లో సీట్ వచ్చినట్టే. ఎందుకు? ఇక్కడ చూడండి ర్యాంక్ ఎట్లా ఉంటుంది, 100 200లో ర్యాంక్ ఉంటుంది, అంటే మీకు 100+ అవ్వాలి. 100+ అయితే బెస్ట్ కాలేజ్లో సీట్ వచ్చినట్టే నీకు, ఓకేనా? పుష్పరాజ్, అర్థమవుతుందా? రైట్ నాన్న. సో డియర్ స్టూడెంట్స్, పాలిటెక్నిక్లో పాస్ అవ్వడానికి మినిమం మార్క్స్ ఎంత ఉండాలి సార్ అంటే చెప్తున్నా చూడండి నాన్న. పాస్ అవ్వడానికి మినిమం మార్క్స్ వచ్చేసి 36 అవుట్ ఆఫ్ 120 మార్క్స్కి, అంటే 30% ఉండాలి. ఇది ఎవరికి? జనరల్ కేటగిరీ అండ్ బీసీ కేటగిరీ. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉంటారో వాళ్ళకి మినిమం క్వాలిఫికేషన్ అంటే ఏం లేదనమాట, జస్ట్ అటెంప్ట్ చేస్తే చాలు వాళ్ళు క్వాలిఫై అయినట్టే, ఓకేనా? ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి మాత్రం. డియర్ స్టూడెంట్స్, ఇంకా మీకు లైక్ బెస్ట్ కాలేజెస్ గురించి కావచ్చు, పాలిటెక్నిక్ ర్యాంక్ కార్డ్స్ గురించి కావచ్చు, అండ్ కౌన్సిలింగ్ ఎలా చేయాలనేది ఇంకా ముందు ముందు వీడియోస్ చేస్తూనే ఉంటాను. సో మీరు మర్చిపోవద్దు, పుష్పరాజ్ మీరు మర్చిపోద్దు నాన్న, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్కి, ఓకేనా? రైట్. సో డియర్ స్టూడెంట్స్, బాయ్ నాన్న, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ నాన్న, అప్పటి వరకు.